బాబాయ్ నమస్తే బాబాయ్. నమస్తే. మీ పేరు? ఇల్లంగిలి శ్రీనివాసరావు. గట్టిగా ఏం పని చేస్తావు? ప్లాట్ఫారం రిక్షా. రిక్షా తొక్కుతా ఉంటావు. ఎలా ఉంది బాబు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యి సంవత్సరం పూర్తయింది. ఈ సంవత్సరం పరిపాలన ఎలా ఉంది నీకు? అయితే వాళ్ళు చెప్పినవి ఏంటంటే కొన్ని ఇవి చెప్పారు. ఆ, అన్నా క్యాంటీన్ అనేది ఒకటి వచ్చింది, సంతోషం. అందరూ తింటున్నారు భోజనం 5 రూపాయలతో. తర్వాత అమ్మఒడి ఏంటనేది నిన్న ఎప్పుడో వేసారంట. తర్వాత ఏంటంటే బస్సులు అనేది ఒకటి ఉంది కదండి, ఫ్రీ బస్సులు అని చెప్పేసి అది ఒకటి వస్తే అంటే జనాలు సంతోషిస్తారు కదా. 3 4వది ఏంటంటే ఇది వరకు ఉన్న వాళ్ళు గ్యాస్ బండ్లు అండి. మరి అది ఎంతవరకు ఏంటనేది నాకు తెలియదు. పెన్షన్లు పెంచారు, పెన్షన్లు అందుతున్నాయా నీకు? అప్లై చేయలేదా? అదే లాస్ట్లో చెప్తా. అంతవరకు ఓకేనండి, గ్యాస్ బండ్ల వరకు కూడాను. తర్వాత ఏంటంటే ఇది వరకు ఉన్న ప్రభుత్వం 62 సంవత్సరాలకి 62 సంవత్సరాలకి అని చెప్పేసి అని అన్నారు. 6 సంవత్సరాలు ప్రయత్నం చేశాను. అంతవరకు కూడా లాక్డౌన్ ముందు నుంచి లాక్డౌన్ వెళ్ళిపోయే వరకు కూడా ప్రయత్నం చేస్తే పింఛన్ రాలేదండి జగన్ ప్రభుత్వంలో అండి. ఇప్పుడు మన చంద్రబాబు నాయుడు గారు 50 సంవత్సరాలకే పింఛన్ అని అన్నారండి. మరి మేము కాగితాలన్నీ రాయించుకొని కూడా రెడీ చేసుకొని పెట్టుకున్నానండి. మరి ఇంతవరకు దాన్ని ఏంట్రా అని చెప్పేసి ఏం సచివాలయం, ఆ సచివాలయానికి వెళ్ళి వాలంటీర్స్ని అడుగుతాను ఉంటే వాళ్ళు ఏమంటున్నారంటే చంద్రబాబు నాయుడు గారు ఇంకా ఓపెన్ చేయలేదు, ఏంటిది ఓపెన్ సైట్ ఇంకా ఓపెన్ చేయాలి అని అంటున్నారండి. అది పరిస్థితి. దానికోసం జనం చాలామంది ఎదురు చూస్తున్నారండి. అది కూడా చేస్తే కొంతమంది ఎదురు చూస్తున్న సంతోషం ఉండిపోతుందండి. అయితే ఒకటి ప్రకటించారు కదా, ఏంటంటే ఎస్సీలు ఎస్టీలు అని చెప్పేసి ప్రకటించారు. అదొక నిబంధన బాగానే ఉందండి. ఎందుకంటే ఉన్న వాళ్ళకి పింఛన్ ఇచ్చి లేని వాడికి పింఛన్ ఇచ్చి అవన్నీ అంటే ఆయన ఇచ్చినాయే, చంద్రబాబు నాయుడు ఇచ్చినాయే. అయితే ప్రతి ఒక్కరు కూడా పింఛన్ పెట్టించుకుంటే అది అలా కుదిరితే రిక్షా ఓడని, నడవలేనోడని, ఆటో ఓడని ఎవరైనా వాడికి ఉపయోగపడే వాళ్ళకి ఇస్తే అదొక ఆనందం, సంతోషం, బాగుంటుంది. ఇప్పుడు నువ్వు రిక్షా తొక్కుతానంటున్నావు, రోజుకి ఎంత సంపాదిస్తావు? మామూలుగా ఎలా ఉంటుంది నీ పరిస్థితి, జీవన విధానం? నేను ఉదయం తెల్లవారుజాము 4 గంటలకి ఇక్కడి నుంచి ఈ పొట్టి శ్రీరాములు రైతు మార్కెట్ నుంచి గజిలేరు వారి సెంటర్కి వెళ్తానండి. అక్కడి నుంచి కిరాలు తాగుతానండి. అయితే ఏంటంటే నాకు వచ్చేది 500-600 వస్తుందండి అండి. మరి ఇప్పుడు నా ఒంటరి జీవితం అయిపోయింది. 300-400 వస్తున్నాయని చెప్పేసి నా భార్య బిడ్డలు తీసుకొని మా అత్తగారు వదిన గారు తీసుకొని వెళ్ళిపోయారు తుని. మరి నేను పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో ఉన్నాను. ఈ పొట్టి శ్రీరాములు రైతు బజార్లో ఉన్నాను నేను. వాళ్ళంతా అంటే ఇదివరకు నేను అనాథాశ్రమంలో ఉండేవాడిని. అనాథాశ్రమంలో ఇదివరకు ఉన్న వాళ్ళు వాళ్ళకి నాకు పడలేదు, వచ్చేసాను. లాక్డౌన్ ముందు వచ్చేసాను. ఇప్పుడు వాళ్ళు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు భీమవరం నుంచి రాజులన్నీ వచ్చారండి. వాళ్ళు ఇప్పుడు అందరినీ శుభ్రంగా చూసుకుంటున్నారండి. ఇప్పుడు మార్కెట్ పరిస్థితులు బాగున్నాయా? వాళ్ళు బాగా చూసుకుంటున్నారండి అనాథాశ్రమంలో. అశోక్ గారు అని చెప్పేసి. సరే ఇప్పుడు కాదు కానీ మనకు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అధికారులకు వచ్చి ఈ సంవత్సరం పరిపాలన నీకు ఎలా అనిపించింది? మెరుగ్గానే అనిపించింది. ప్రజల పక్షాన వ్యవహరిస్తున్నట్టు కనపడుతుందా? మెరుగ్గానే ఉందండి, అంటే ప్రశాంతంగా ఉందండి. కానీ ఒకటండి, బ్రాందీ గురించి మాట్లాడుతుందని చెప్పి మీరు ఏమి అనుకోవద్దు. అదే ఏది ఏమైనా కష్టపడడం రావడం ఎవరైనా సరే బ్రాందీకి అలవాటు పడ్డారు. అయితే చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా 80 రూపాయలకే క్వార్టర్లు ఇడ్లీ చేస్తాను అన్నారు. కానీ అది కాదుగా 100 రూపాయల క్వార్టర్లు వస్తున్నాయండి. దాన్ని బాలాజీ థియేటర్ కాడ వాళ్ళు ఏం చేస్తున్నారంటే 99 రూపాయల క్వార్టర్ మీద 125 రూపాయలు అని చెప్పేసి రాసి 120 రూపాయలు తీసుకుంటున్నారండి. తర్వాత వైకే బార్లో 120 రూపాయలు రేట్లు పెంచి ఎక్కువ అమ్ముతున్నారు. అంటే ఆయన తప్పు కాదు, అది వీళ్ళు షాపులో రేట్లు ఎక్కువ పెంచారు. తక్కువ షాపులో 100 రూపాయల క్వార్టర్లు ఇస్తున్నారండి. బెంగళూరు బ్రాందీ అని చెప్పేసి వస్తుందండి. సరే మాట్లాడదాం కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన మనం చూసాం, జగన్మోహన్ రెడ్డి పరిపాలన చూసాం. ఇద్దరు లెవెల్లో బాగుంది.
చంద్రబాబు నాయుడు గారి ప్రశాంతంగా ఉందండి ఇప్పుడు. మరి జగన్ ఎందుకు పోలేదు? బాగాలేదంటే అంత ఆ, ఒక ఏంటది కరోనా అనే మార్గాన్ని పెట్టుకొని చాలా అన్యాయం చేశారండి. కరోనా పేరు మీద దూరం దూరం అని చెప్పేసి తుమ్మితే కరోనా, దగ్గితే కరోనా, దూరంగా ఉండండి అని చెప్పేసి పెళ్ళిళ్ళు చేసుకోవద్దు, పేరంటాలు చేసుకోవద్దు, గుళ్ళు మూసేయండి, గోపురాలు మూసేయండి. ఏంటిది ఇది? అది 6 నెలలు మాత్రం ఉంది వైరస్. మాకు తెలుసు. నేను కమ్యూనిస్ట్ని, ది అగ్రికల్చర్ మార్కెటింగ్ యాట్రిక్ సప్లైర్ సీనియర్ సెక్రటరీని, ఐఎఫ్టీ పార్టీ 125 మంది ముఠాకి నేను మేస్త్రిని. 30 సంవత్సరాలు కష్టపడి ముఠా చేశాను నేను. ఏంటి అది 6 నెలలు మాత్రమే ఉంది వైఎస్. దాని గురించి మాకు తెలుసు. ఈయన 7 సంవత్సరాలు చేశారు దాన్ని. ఏంటి ఎంత అన్యాయం అండి. బతుకున్న వాళ్ళు తీసుకొచ్చి కాల్చేశారండి అక్కడ లాకుల దగ్గర. బతుకున్న వాళ్ళు తీసుకొచ్చి కాల్చేశారు. చేయలేసి బాబు నేను బతుకున్నా, నాకు ఏమీ లేదు అన్నా కూడా అక్కడ కాల్చేశారు. నేను నడు నొప్పిగా ఉందంటే మాసుకు పెట్టు, దూరంగా ఉండు. నేను చెయ్యి నొప్పిగా ఉందంటే మాసుకు పెట్టు, దూరంగా ఉండు అని ఆధార్ కార్డులో ప్రతి ఒక్కరి దగ్గర 75,000 రూపాయలు తీసుకున్నారండి. ప్రతి ఆధార్ కార్డు దగ్గర ముందు ఆధార్ కార్డు తీసుకోమంటున్నారండి. ఆధార్ కార్డులో ప్రతి ఒక్క దగ్గర డబ్బులు లూటీ చేశారండి. ప్రతి ఒక్క దగ్గర. ఇంకా ఆరోగ్యశ్రీ కార్డులు ఏమున్నాయండి? నాన్నగారు ఇచ్చారు. తల్లి లాలింపు పిల్ల తాలింపు అని చెప్పేసి నాన్నగారు ఇచ్చేది కొడుకుగారు దోశారండి. అంతే కదండి జరిగిన విషయం అదండి. జరిగిన విషయం అది. కాళ్ళు నొప్పి అని వెళ్తే కరోనా, చెయ్యి నొప్పి అని వెళ్తే కరోనా. దూరంగా ఉండు, మాస్క్ పెట్టు. నువ్వు ఆధార్ కార్డు ఇయ్యి, దాని మీద లూటీ చేశారండి. అందులో లాగేశారు. తీరా చూస్తే ఇప్పుడు ఇక్కడ ప్రభా హాస్పిటల్ ఉంది. ప్రభా హాస్పిటల్కి వెళ్ళి ఏంటది అదే కార్డు ఇచ్చారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, ఆరోగ్యశ్రీ కార్డు. తీసుకెళ్తున్నాం. అందులో ఏముందండి? ఇక్కడ లాగేస్తే అక్కడ ఏముందండి? ఇక్కడ లాగేశారు. అక్కడికి వెళ్తే ఇందులో ఏమీ లేదు అని చెప్పేసి ఆయనేమో ఇంత వద్దు అంటున్నాడు. ఇక్కడ మొత్తానికి వీళ్ళు కరోనా పేరు చెప్పి దోచుకున్నారు గత 5 సంవత్సరాల్లో. పిచ్చగా వారు ఏంటది బాత్రూమ్కే విదేశాల నుంచి రప్పిస్తున్నారంటండి రాయిని. ఆంధ్రప్రదేశ్లో ఎవరో కూడా చేయరంటండి. బాత్రూమ్కి కోట్ల రూపాయలు అవుతుందంట. మరి ఇంటికి ఎంత అవుతుంది? వారి పొజిషన్కి ఎంత అవుతుంది? నాకేమైనా ఉన్న విషయం చెప్తున్నా. చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి పథకాలు ఇచ్చేసాను అన్నాడు. ఏం అందలేదు అప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పుడు? మరి అది చేసా అన్నాడుగా. ఏమండి 100 మందిలో ఏదో 10 మందికి ఇచ్చేసి ఏదో ఎలాగెలాగంటే సరిపోతుందండి? కాదు కదా. ఇప్పుడు 100 మంది ఉన్నారు, 100 మందికి వస్తారు. 100 మందిలో 10 మందికి అక్కడొకరికి ఇచ్చి పేపర్లో ప్రకటించేస్తే పిచ్చోళ్ళు ఎవరో లేరండి ఈ రోజున. కార్మికుల్లో కానీ మామూలు మనుషుల్లో కానీ ఎవరు పిచ్చోళ్ళు ఎవరు లేరు.